భూముల రీసర్వే అట. ఎందుకు? హైదరాబాద్లో దోచినవి సరిపోవని చెప్పేసి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే చేయించేసి ఎక్కడ ఖాళీ ల్యాండ్లు దొరికినాయి, ఎక్కడ ఎవడు వదిలేసిపోయిండు, వాటిని దొరకబట్టి దొబ్బి తిందామనేటువంటి ప్లానా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఇదే కదా నీ ప్లాన్, ఇంకేముంటుందే నాకు అర్థం కాదు. వదిలిపెడుతున్నావా హైదరాబాద్లో భూములు ఎక్కడన్నా? రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తాం. వచ్చే నెల నుంచే తొలి దశ 2240 గ్రామాల నిర్వహణ. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైనటువంటి హద్దులు. ప్రతి సర్వే నెంబర్కు భూదార్, రైతులకు భరోసా. సర్వే కోసం 411 రోవర్లు, త్వరలో మరో 400 కొంటాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం అంటూ ఏం భూ వివాదాలు? భూములు మొత్తం కూడా దోచుకునే లక్ష్యంగానే ఈ భూముల రీసర్వే పొంగులేటి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇప్పుడు హైదరాబాద్లో దోచుకుందాయి సరిపోలని చెప్పేసి ఇప్పుడు ఇక వరంగల్ లాంటి ప్లేస్లల్లో, ఖమ్మం లాంటి ప్లేస్లల్లో, లేదా నిజామాబాద్ లాంటి ప్లేస్లలో, కరీంనగర్ లాంటి ప్లేస్ల మీద పడ్డరు. ఇక అక్కడ కూడా వందల వేల ఎకరాలు దొబ్బిద్దామనేటువంటి ఆలోచన తప్ప వీళ్లకు చిత్తశుద్ధి లేదు. అది గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి లేనటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైనా అనుభవం ఉన్నదా? లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏమైనా అనుభవం ఉన్నదా? లేదు. లేకుండా ఈ విధంగా తయారవుతున్నారు. సో దయచేసి ఇవన్నీ ఇలా ముచ్చట్లు నమ్మకండి. దొంగలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 1 దొంగ తెలంగాణలో, తర్వాత రేవంత్ రెడ్డి నెంబర్ 2 దొంగ. ఇద్దరు తోడు దొంగలు బిల్లారంగాలు తయారయ్యారు. గతంలో కేటీఆర్ హరీష్ రావు ఎట్లా బిల్లారంగాలు తయారయ్యారో ఇప్పుడు తెలంగాణకి బిల్లారంగాలు తయారయ్యారు. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 2 రేవంత్ రెడ్డి. ఇద్దరే తయారయ్యారు. ఒకటి మించి ఒకడు దోచుకు తింటా ఉన్నారు ఈ తెలంగాణని. భూ సమస్యలు, భూ వివాదాలు లేనటువంటి తెలంగాణ నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలని. చూడండి, భూ సమస్యలు పక్కన పెట్టేసి ఖాళీ భూములు లేకపోతే కబ్జాలు చేసే లక్ష్యంగా తెలంగాణ నిర్మించాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలంటే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా నిర్వహించినట్లు చెప్పిండు. సో ఇక్కడ ఏమవుతుందంటే హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడ ముట్టుకున్నా ఏదో ఒక సంవత్సరం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు రీసర్వే పేరిట ఎక్కడ ఖాళీ భూములు అన్నట్టు ఏందని అన్ని వెతుకుతూ ఉంటారు. వెతికి ఎక్కడెక్కడ వరంగల్ లాంటి ప్లేస్లా, ఖమ్మం లాంటి ప్లేస్లా, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ ఇట్లా ఏవైతే ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూములను వరంగల్ ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకు టార్గెట్ ఏంది? ఒక 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు దోచుకు తినాలి. కరీంనగర్లో ఒక 5,000 ఎకరాలు, నిజామాబాద్లో ఒక 5,000 ఎకరాలు, ఖమ్మంలో ఒక 5,000 ఎకరాలు. ఇట్లా ఏమవుతుందంటే 5,000 ఎకరాలు ఇంటూ ₹1 కోటి వేసుకోండి, 5,000 కోట్లు. ఇట్లా జిల్లాకు వేసుకున్నా కానీ 10 ఉమ్మడి జిల్లాలు వేసుకున్నా కానీ 10 ఇంటూ 50,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఇంటూ ₹1 కోటి వేసుకున్నా కానీ 50,000 కోట్ల రూపాయల లక్ష్యంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీసర్వే చేస్తున్నట్టుగా మనం అందరం కూడా అనుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ లేనటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దోచుకోవడమే లక్ష్యమే, కబ్జాలే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందరికీ తెలిసిన విషయమే. అధికారం రాగానే ఎంత దారుణంగా దొబ్బితిట్టుదో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు మనకు పాలకులుగా ఉండడం మన తెలంగాణ చేసుకున్నటువంటి దరిద్రం, తెలంగాణ పట్టినటువంటి పీడ దరిద్రాలు వీళ్ళు గుర్తుపెట్టుకోండి.